ముందుగా పత్రికా విలేకరులకి స్వాగతం. మరి ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ అధ్యక్షులు పెద్దలు నాయకం శ్రీనివాస్ గారు, జిల్లా నాయకులు నందం గారు, ఆత్మ కమిటీ డైరెక్టర్ గారు రాజలింగం గౌడ్ గారు, ఇతర పెద్దలందరికీ స్వాగతం. కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి, కాంగ్రెస్ పార్టీతో నడిచినటువంటి యువ నాయకుడు తమ్ముడు నవీన్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జాలిగామ సర్పంచ్ బరిలో ఉన్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ 2 సంవత్సరాల పాలన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణలో జరిగేటువంటి పంచాయత్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామ పంచాయతీలు కైవసం చేసుకొని రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారి ద్వారా, మహేష్ కుమార్ గౌడ్ ద్వారా వారికి కానుక ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా, మరి ముఖ్యంగా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ప్రతి సర్పంచ్ గెలుచుకోవడం జరుగుతుంది. ఒక వార్డు మెంబర్ కూడా వదలకుండా అత్యధిక మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో మరొక్కసారి చూపించేటువంటి సమయం చాలా దగ్గరుంది. మరి ముఖ్యంగా మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిచినటువంటి ప్రతి అభ్యర్థికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ధన్యవాదాలు. ఈరోజు పెద్దలు పిసిసి అధికార ప్రతినిధి అయిన, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన బండారు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మేము జాలిగామ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచిన తాళ్ళ లావణ్య గారికి మరియు నవీన్ గౌడ్, అలాగే ఆయనతో పాటు 10 మంది వార్డు సభ్యులను మేము 10కి 10 గెలిపించుకొని మా శ్రీకాంత్ సార్ వారి చేతిలో పెడతామని విలేజ్ గ్రామ అధ్యక్షునిగా చెప్తున్నాను. అలాగే డిసెంబర్ 9 లోపు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, సన్న బియ్యము కానీ, రైతులకు రుణమాఫీ కానీ, బస్సు ప్రయాణం కానీ, ఫ్రీ బస్సు కానీ, పెన్షన్స్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇవన్నీ మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో, మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో పూర్తి చేసుకుంటున్నాము. ఆ అభివృద్ధి చేసి ఓటు అడిగే అవకాశం మాకు చాలా ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తం గురించి కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ మెజార్టీతోటి సర్పంచులు గెలుస్తామని చెప్తున్నాం. అలాగే మా నవీన్ గౌడ్ యువ నాయకుడు కాబట్టి, ఆయన యువ నాయకుడు అయినా కానీ సర్పంచి మొదటి నుంచి మేము నవీన్ గౌడ్కు, మా సారు శ్రీకాంత్ సారు నవీన్ గౌడ్నే చేస్తా అన్నాడు. అదే మాట ఇచ్చాడు, ఇప్పుడు కూడా నిలబెట్టుకున్నాడు. గెలిపిస్తున్నాము. గెలిపించి రేవంత్ రెడ్డి చేతిలో జాలిగామ గ్రామం కాంగ్రెస్ ఫస్ట్ మేము 10కి 10 గెలుస్తామని చెప్పి చెప్తున్నాము. దీంతోపాటు మా నవీన్ అన్న గారు ఖచ్చితంగా ఉన్న పూర్తి మెజార్టీతోటి గెలిచి విజయం సాధిస్తామని శ్రీకాంత్ అన్న గారికి మేము శుభాకాంక్షలు చెప్తున్నాం. జై కాంగ్రెస్. సంస్థలు ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మూడు పేసులు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మా జాలిగామ గ్రామంలో గౌరవనీయులు బండారు శ్రీకాంత్ అన్న గారి ఆధ్వర్యంలో మేము జరుపుకోవడానికి చాలా సంతోషకరం. ఎందుకంటే గతంలో సారు చెప్పినటువంటి ప్రతి ఒక్క ప్యానల్ కానీ, ప్రతి ఒక్క మెజార్టీ, ప్రతి ఒక్క పర్సన్స్ గెలవడం జరిగింది. కావున ఈరోజు సారు నిర్ణయించినటువంటి క్యాండిడేట్ లావణ్య, తాళ్ళ నవీన్ గౌడ్ అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఏవైతే వార్డు మెంబర్స్ ఉన్నాయో ఆ వార్డు మెంబర్స్ ఇట్లా ప్రతి ఒక్క వార్డుని మేము గెలిపించుకుంటామని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు జరుగుతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో దాన్ని మనం ముందుకు తీసుకుపోతామనే మనోభావంతో మేము చెప్తా ఉన్నాం. దానికి థ్యాంక్ యూ.